నమస్తే అండి, నేను రజా. ఇప్పుడే నేను ది ప్యారడైజ్ గ్లిమ్స్ చూసిన అనమాట. ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని ఇయర్ బడ్స్ పెట్టుకొని ఈ గ్లిమ్స్ చూస్తే ఒక రకమైన ట్రాన్స్. కాకులు అని చెప్తున్నాడు కానీ ఇది కాకులు కథ అయితే కాదు. చూసిన తర్వాత ఒక రకమైన ఆశ్చర్యం కలిగిన సినిమా. టేకింగ్, డైరెక్షన్, డైలాగ్స్, ఎడిటింగ్. ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్రైలర్ నేను చూడలేదు, అంటే గ్లిమ్స్ చూడలేదు. ఒక గ్లిమ్స్ వస్తే కొంత టైం మైండ్ స్ట్రక్ అయిపోతుంది కదా, అలా ఈ మధ్యకాలం నాకు ఇది జరగలా. కానీ ఇది చూసిన తర్వాత జరిగింది. ఏదో చెప్తున్నాడు, ఏదో జరుగుతుంది, ఏదో బూతులు తిడుతున్నాడు, కానీ అవి బూతులు కాదు. కొన్ని సందర్భాల్లో బూతులు కూడా సుభాషితాల్లా అనిపించేలా నాకు ఈ ట్రైలర్ అనిపించింది. ఇది కాకుల గురించి కాదు, లంజా కొడుకు కథ. ఎక్కడ ఏం జరుగుతోంది నేను అసలు ఊహించలేదు. ఈ ఎడిటింగ్ ఏంటి, ఈ డైలాగ్స్ ఏంటి, ఆ టేకింగ్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి. సినిమా డైరెక్టర్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఏదో చెప్తున్నాడు. ఏదో ప్లాన్ చేశారు. సినిమా నేను ఈ మధ్యకాలంలో ఒక సినిమా కోసం మహా అయితే హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల కోసం నేను ఏదో అనుకుంటూ ఉంటాను. కాదు, ఇది ఏదో ఉంది. రేపు కనుక ఈ సినిమా థియేటర్లో పడితే ఒక వైబ్స్ కొడతా ఉన్నాయి ఆ సినిమా ట్రైలర్కి సంబంధించి. అదే గ్లిమ్స్ చూసిన తర్వాత నుంచి అసలు ఏం ప్లాన్ చేశాడో తెలియట్లేదు, కానీ ప్లాన్ అయితే చేశాడు. ఏయో డైలాగ్లు వినపడుతున్నాయి, అర్థమైనట్టే ఉంటుంది, కానీ గుచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఈ ట్రైలర్ చూసి వీడికి ఏమైనా పిచ్చి ఎక్కిందా, మెంటల్ ఏమైనా ఎక్కిందా అని. ఇంచుమించు అలాగే ఉంది. నాకు ఇది ఆ లుక్స్ ఏంటి, ఆ లోకం ఏంటి, ఏం కాన్సెప్ట్తో వచ్చాడు. ఇలాంటి సినిమాటిక్ కాన్సెప్ట్స్ తెలుగులో ఊహించలా. ఇలాంటి సినిమా తీయాలంటే జీలో దమ్ముండాల. నేను బేసిక్గా సినిమాలకి పెద్ద ఫ్యాన్. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, చిరంజీవి గారి సినిమాలకి హీరో అభిమానంతో సినిమాలు చూసాను. కానీ సినిమాకి ఒక అభిమానం అవ్వచ్చు అంటే ఈ సినిమా టీజర్ గ్లిమ్స్కి అయిపోతా. నేను మళ్ళీ రేపొద్దున సినిమా వచ్చేది ఫ్లాప్ అయిందా, హిట్ అయిందా అని పక్కన పెట్టండి. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇప్పుడు నేను 5-6 సార్లు చూసి ఆ గ్లిమ్స్ని చూసిన ప్రతిసారి ఇదిగో ఇయర్ ఫోన్స్ బడ్స్ పెట్టుకొని చూస్తూ ఉన్నా, కానీ చూసిన ప్రతిసారి కూడా ఒక కొత్తదనం కిలుకుతుంది మైండ్ని. అసలుకి ఇలాంటి సినిమా, ఇలాంటి గ్లిమ్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. నాకు గ్లిమ్స్కే అంటే బేసిక్ ఏంటంటే ఒకడికి తాగితే ఎక్కిద్ది, ఒకడికి కొడితే ఎక్కిద్ది, ఒకడికి కాలిస్తే ఎక్కిద్ది. ఒక్క సినిమా గ్లిమ్స్ చూస్తే కూడా ఎక్కిద్దని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ప్యారడైజ్ గ్లిమ్స్ అనమాట. ఒకవేళ ఎవడైనా ఈ గ్లిమ్స్ని క్రిటిసైజ్ చేసినాడు అనుకోండి, నాకు తెలిసి వాడికి సినిమా చూడటం రాదు, సినిమాని ఎంజాయ్ చేయడం రాదని నేనైతే అంట. మళ్ళీ చెప్తున్నా, నేను బేసిక్గా ఇలా మాట్లాడను. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక రకంగా కుట్టిందనమాట. ఒక రకంగా థియేటర్లో పండ పెడతాడు చూడండి. శ్రీకాంత్ వదిలా, సలాం, నవీన్ నూలి గారు నిజంగా ఎడిటింగ్ ఇంత మాస్ కట్ ఎడిటింగ్ నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చూడలేదు. సినిమా ఒకటి చెప్తున్నా, సినిమానే ఒక వ్యసనంగా మారుతుంది కొంతమందికి.
ఒక గ్లిమ్స్ వ్యసనంగా చేయగల శక్తి సామర్థ్యం ఉందంటే ది ప్యారడైజ్ గ్లిమ్స్. బేసిక్గా సినిమా గ్లిమ్స్ని, టీజర్ని క్రిటిసైజ్ నేను కూడా చేసేటోడిని. బట్ ఇది చూసిన తర్వాత క్రిటిసైజ్ చేయాలా దీంట్లో ఏమైనా క్రిటిసైజ్ చేయడానికి ఉందా? అర్థం కాల. నాని అన్న యాక్టింగ్కి, నవీన్ నులి గారి ఎడిటింగ్కి, శ్రీకాంత్ ఓదెల గారి డైరెక్షన్కి ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఇంకొక 5-10 సార్లు చూస్తే కానీ కిక్కు తగ్గిద్ది అనుకుంటా. చూడాలి.